మరి కాసేపట్లో భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. పార్టీని బలోపేతం చేసే దిశగా గులాబీ బాస్ వ్యూహం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా బస్సు యాత్రకు శ్రీకారం. రేపు శ్రీశైలంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీడీపీ అధినేత. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్ లో బహిరంగ సభ. కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. అడుగడుగున నీరాజనం పలుకుతున్న జనం. కొమరం భీం జిల్లాలో తాగునీటికి కటకట. ఇంకిపోయిన చేతి పంపులు, బావులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన. భారీగా పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి. బొటానికల్ గార్డెన్లో కొండా విశ్వేశ్వరరెడ్డి సందడి. ధర్మ పరిరక్షణ కోసం మోడీని మరోసారి ప్రధాని చేయాలన్న కేవీఆర్. మహబూబ్ నగర్ లో డీకే అరుణ ఇంటింటా ప్రచారం. అవకాశం కల్పిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామన్న డీకే అరుణ. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. మొదటి, రెండవ సంవత్సరం ఒకేసారి విడుదల. పశుగ్రాసం దొరక్క అల్లాడుతున్న మోగజీవాలు. వరి సాగు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు. వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు. గత ఏడాది కంటే 2742 ట్రిప్పులు అధికం. తిరుమలలో ఏనుగుల హల్చల్. శిలాతోరణం పార్కును ధ్వంసం చేసిన ఏనుగులు. కర్ణాటకలో హోరాహోరీ పోరు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ కేష్ కుతుల అటవీలో ఎన్కౌంటర్. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల మృతి. ఢిల్లీలో భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవం. ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. మాల్దీవుల్లో కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికలు. మొయిజ్కు కఠిన పరీక్షలా మారిన ఎలక్షన్. అమెరికా ఆవపాలలో బర్డ్ ఫ్లూ వైరల్. అప్రమత్తంగా ఉండాలంటున్న WHO.